ప్రతాపు ఆ, కోడెపాక. ఆహా. అన్న జై భీమ్ అంటుండు. అయ్యా జై భీమ్ అయ్యా. రాజీవ్ అనేపాక హాయ్ తాత. ఇక ఆయి తాత ఒలే అయిన రాజు ఎవరట ప్లాన్ మరి సాయి కుమార్ బరిగల హాయ్ తల్వార్ తాత అంటుండు. అయ్యా తల్వార్ తాతనే హాయ్ హాయ్ నమస్తే. మహేష్ ఫిల్మ్ ఆర్టిస్ట్ హాయ్ తాత బాగున్నావా, అమ్మమ్మ కూడా బాగుందా? ఏ ఎక్కడ మామ పోప్లా ఏ సినిమాలకు తీసుకుంటావు ఏంది మామలా ఏంది ఆయన ఎవరు ఆయన? నేను షెర్లగూడెం మహేష్ని. ఆహా మా షెర్లగూడెం ప్రాజెక్టు గురించి ఒకసారి అమ్మ ఇక్కడనేగా షెర్లగూడెం. చెర్లగూడెం ఓయా మహేషా ఫిలిం ఆయనది. మరి మీ అమ్మమ్మని పట్టుకొని వస్తా, మరి మీ అమ్మమ్మ వస్తా అది నా ఎమ్మటి కానీ మా ఇద్దరి కోసం ఏమన్నా సినిమా తీస్తావు? మరి నీ చెర్లగూడెం ప్రాజెక్ట్ ఏడల్లే ఏం కాదు వయ్యా, నీ చెర్లగూడెం ప్రాజెక్ట్ అని మంచిగానే అడిగిన పిల్లగాడు. మనవడా మహేషా, నీ చెర్లగూడెం ప్రాజెక్టులో భూములు గుంజుకునేది తెలుసు మా రాజ్యానికి. భూములు గుంజుకొని మిమ్మల్ని ఎలగొట్టేది తెలుసు కానీ పైసలు ఇచ్చేది తెలియదు, ఎందుకంటే లేవాడా. విన్నావా మహేషా? మీరు ఎటు పోతేందా, మీరు ఎటు తెస్తా మాకేందని. ప్రాజెక్టు మీకే కాదు వనికే, అది ప్రాజెక్టు కట్టేది మీకే. మాట్లాడతారా ఎంకలా పైసలు లేవు, ఇది మా రాజ్యం మాట. విన్నరా? మీ భూములు పోతేంది మీకు ఇండ్లు కట్టిస్తున్నారు, వాళ్ళందరికీ ఒక కాడ ఇండ్లు కట్టిస్తున్నారు అందరికి. ఆ ఊరికే ఓ కాడ జాగ కొని మరి ఈరపట్నం కాలనో మరి ఎక్కడనో కొని మీ అందరికి బాధపడొద్దు, మీ భూములకు మేము పైసలు ఇస్తాము, మీ భూములన్నీ కొని కొనిచ్చి మీకు ఇల్లు కట్టిస్తామా అన్నారు. ఒక్కనికన్నా ఇల్లు కట్టించారా సారు? కేశవారు సార్ కట్టియలే, కేశవారు చేసిన పని అది, ఆయన చేసిన పని అది లేదు. మళ్ళీ ఇప్పుడు రేవంతం సార్ వచ్చిండు, మరి ఈడ లేదు. మరి ఎట్లయితుందో అది ఎప్పుడు పూర్తి అవుతుందో నేను ఉంటానో పోయా. నా పిల్లలు 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 నా మనమాళ్ళు కూడా చూస్తారో చూడరు, మరి అది ఎప్పుడు అవుతుందో. పని అయితే నడుస్తుంది అంటారు అంటే సంవత్సరాలు నడుస్తుంది ఇక నడుస్తుంది ఇక. ఓ ఎందుకంటే అట్ట పలానా ఆయన పెళ్లి ఎప్పుడు అంటే రేపు అన్నారట. ఎప్పుడు చూసారు? రేపే. రేపు 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 రేపే ఎప్పుడే అని పెళ్లి రేపే అన్నట్టు. ఇక అవుతుంది ఇక అవుతుంది ఇక అవుతుంది అనేదే. మరి వాళ్ళకి ఎప్పుడు కట్టిస్తారు సార్ ఇంట్లో? అసలు ఆ ఊళ్ళో బడి ఉందా చెప్పు? ఇప్పుడు ఉన్నారు పిల్లలు, వాళ్ళకి బడి ఉందా? బడిలో సారుందా? చెప్పి చెప్పి తలకాయ కొట్టుకొని చచ్చిరు ఆ ఊరోళ్ళు. మొత్తుకొని చచ్చిరు. పేపర్లలో వచ్చుడు, ఫోన్లలో వచ్చుడు. చెర్లగూడెం ముచ్చట, చెర్లగూడెం ప్రజల బాధ గాథ ఆ ఊరు ప్రజలకు అయినట్టు ఇంకో మీకైతే తెలుసు. అది ఎవడన్నా ఇల్లును వదిలిపెట్టి భూమిని వదిలిపెట్టి పోవాలంటే పోతాడా? పానం ధరిస్తుందా? వాళ్ళు గోడు నేర్చిరు. ఎంత కట్టించినావు, ఎన్ని కోట్లు కట్టించినావు వాళ్ళకు? ఆ భూమి మళ్ళీ దొరుకుతుంది ఏనన్నా? ఇప్పించినావు అసలు? ఎన్ని లక్షలు ఇచ్చినావు సారు? అజ్జికి పావుషేరు లెక్క ఇచ్చారు అప్పుడు. ఉత్త 4 లక్షలట అప్పుడు. 4 లక్షలని నాకు ఎరక. 4 లక్షలు ఉత్త 4 లక్షలు ఇచ్చి భూమి తీసుకురట. అంటే ఆయన భూమి ప్లస్ ఆయన ఇల్లు కూడా ఇల్లు మీకు కట్టిస్తాం బాధపడకురా అని స్టేషన్ మీద చేసి రాసుకొని పోయి కాదు కక్కసామా అని చెప్పారు. ఇప్పటిదాకా ఇల్లు గది లేదు. ఇల్లు లేనోడు అండ పోయినోడు పోయి పట్నంలో కిరాయి తీసుకొని, మరుగుడంలో కిరాయి తీసుకొని, మాల్కాడ కిరాయి తీసుకొని, ఎంజాల్ కాడ కిరాయి తీసుకొని ఉంటున్నారు వాళ్ళు. ఎవరికి చెప్పాలా సార్ బాధలు? ఈ మాటలు మాట్లాడొద్దు, ఇటువంటివి చెప్పొద్దు మీరు రాజ్యానికి. అయ్యా మహేషా, నేను వస్తా మరి ఒకనాడు. వద్దాం అనుకుంటున్నా, వస్తలేను. ఒకనాడు నీ చెర్లగూడెం వస్తా నేను. నీ ప్రాజెక్టు సంగతి ఏంది, అది నీ గ్రామంలో ఉన్న ప్రజలు అయ్యో ఎవరిదేంది ఏం సంగతి, ఇస్తానన్న పైసలు ఇచ్చిర్రా ఇయ్యలేదా అని తెలుసుకోవాలి. కానీ పోతా నేను వస్తా, నువ్వేం బాధపడకు మహేషా మనవడా, వస్తా. ఇంకా అయ్యా ఆయన మహేష్ ఫిల్మ్ ఆర్టిస్ట్ రాజగోపాల్ రెడ్డి మా ఊరి గురించి పట్టించుకుంటలేడు తాత. ఓ అమ్మా నేను చచ్చిపోతానే, నా పానం ఏముండదు ఈ ఎండకు. గావరొకటి అవుతుంది నాకు. మహేషా, రాజగోపాలం సార్ గురించి మాట్లాడేటోడు భూమి మీద ఒకళ్ళ ఉన్నాడు అనుకో కథమాడు. నేను ముసలోడు కాబట్టి ఏదో 2 ముచ్చట్లు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? నా పానం ఉంటే ఉంది, పోతే పోయింది అని మాట్లాడుతున్నా. మిగతా వాళ్ళు మాట్లాడరు. వద్దు,
రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడితే సున్నా మీరు. ఆ సార్ ఏందనుకున్నావు, రాష్ట్రంలో 2వ ర్యాంక్ అయినది, రాష్ట్రంలో 2వ కథానా సార్దే. సార్ కాడ ఏం లేవు చెప్పు. సారు ఇంట్లో ఉన్నా గెలిపే, అందులో ఉన్నా గెలిపే, దగ్గర దాకా నొక్కొని వస్తుంది ఇట్ట. సార్ ఎండ్లున్నా సారే. ఎందుకు లక్షల వేల కోట్ల రూపాయలున్న సారు. సారు ఊర్లు ఇక్కడ ఊర్ల పాయింట్ వచ్చి నేను గెలిచేది ఆచం మాల్కాడ నరసింహపురం అని ఉంది. అజరపురం, నరసింహపురం, బుగ్గ నరసింహ స్వామి అక్కడ ఉంటది. ఆ నరసింహపురం వచ్చినాడు నేను పోయినాడ, మా ఊరు ఉంటే పోయినా. ఏంది సారు శర్లగూడెం ప్రజలు దస్తురాడా. ఆయన అయితే అంత మొంజెత్తేసిండుగా, నువ్వు చేయరా సారు, నిన్ను గెలిపించుకున్నాం సారు, ఇప్పుడు రాజ్యం మీది, ఇప్పుడు చెయ్యాలప్ప బాధలు గాథలు తీర్చు. రోడ్లు ఏమేవులే అక్కడక్కడ జరుగుతున్నాడు పెద్ద రోడ్డు, మరి ఇక్కడ చేయవా? సౌటుపలకి వెళ్ళి నానపురం మీదకి వెళ్ళి జనగాం మీదకి వెళ్ళి ఆయిలపు వెళ్ళి గట్టుపల సండూరు దాకా ఇట్లా బట్టి పెద్ద రోడ్ వేయాలిగా. ఆటో ఓడి వస్తే మళ్ళీ బస్సు వస్తే ఆటో పోదు, అంతే. ఇది మా పరిస్థితి. అయ్యా ఎవరికి చెప్పాలి? బండి మీదకి వెళ్ళి బొక్కబొర్ర పడితేనే పైసలు మళ్ళీ మీకేనా, ఎటు తిరిగి మీ కాడికే వస్తుందా? రాజగోపాలం రెడ్డి సారు, నేను తలవారు తాతగా నీకు నమస్కారం చెప్తా. కోప్పడకు నేను ఇవన్నీ అన్నానని, ఎందుకంటే నువ్వు మా సారు, విన్నావా? నువ్వు మా సారు, మా ఎమ్మెల్యేవు. నిన్ను ఏదంటే అది అడగాలి. నువ్వు అడగలే మమ్మల్ని, అడిగినావు అడగలేదా? ఓట్లు వేయాలి నాకు, నేను గెలవాలి, మీకు అని చేయాలన్నావు. అంటే నువ్వు అంటే అందుకేమో హక్కు ఉంటుంది, మేము అడుగుతానికి హక్కు లేదా? 2 మాటలు తిడతా కూడా తిడతాం, మాకు హక్కు ఉంది అట్లా. ఎందుకు? నువ్వు మా ఎమ్మెల్యే కాబట్టి. ఏమంటావులా? తప్పు మాట్లాడుతున్నా? ఖచ్చితంగా అడగాల్సిందే. ఎట్లా అడిగితే నన్ను తిడతారు మీరు. బరాబర్ అడుగుతాం. నీ ఏమంటారు నీ పార్టీ నాయకులు ఆడాడ కలిసి ఏమయ్యా ఊరు మొత్తం చెయ్యరు, మిమ్మల్ని ఎత్తి నెత్తిలో కూర్చోబెట్టుకోపోతుకో అడుగు నన్ను. అప్పుడు ఇది నా పని. భూమి ఇయ్యరు, ఇల్లు ఇయ్యరు, చదువు ఇయ్యరు, ఆ ఊరు ఇయ్యరు. ఫస్ట్ ఆ ఊరు లేపకపోయారు. శర్లగూడెంలో ఉన్న శర్లగూడెం లేచిపోయింది, లేవగొట్టిర్రు. అది శర్లగూడెం, నరసింహగూడెం అట్లా పోయినాయి. ఆ గూడాలను కాపాడరు ఫస్ట్. ఆ గూడాలంలో ఉన్న జనాలకు మొత్తం ఒక కాడ ఇల్లు కట్టిరు, ఒక కాలనీ కట్టిరు. అప్పుడు మిమ్మల్ని నమ్ముతా, నెత్తలు పెట్టుకుంటా కొద్దిగానన్నా. అప్పటికి కూడా రాజగోపాలం సారు మా మునుగోడికి వచ్చినాం సారు. ఈ మునుగోడిలో ఎవరు లేరు, మునుగోడిలో ఎమ్మెల్యేగా చేస్తేందుకు లేరు, అన్నీ ఉత్తాయా. అందుకే నిన్ను తెచ్చుకోరు. ఇక్కడ గడ్డ మీద లేరు.